మా అందరికీ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. అట్లాంటి జ్ఞాపకాలు ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు ఈరోజు వాక్యం దొరికింది. ఆరని రాస్తుంది, బంగారమే అనుకుంటాను, ఏది బంగారం అనుకుంటాను. ఎవరిదైనా కానీ రావచ్చు, ఎవరిది కాకపోయినా రావచ్చు. అయితే ఈ ఇద్దరు మిత్రులు ఒకళ్ళేమో ఆన్లైన్ స్టార్ సంపూర్ణ భాగం టైపు, ఇంకో ఆయనేమో ఆఫ్లైన్ స్టార్ సంగీత్, ఆయన ఎవరో ఆపరేషన్ సంగీత్ స్టార్ వాళ్ళు ఉన్నారు కదా. అట్లా మా కర్మ కొద్ది వీళ్ళిద్దరు కలిసి పెద్దగా అయ్యారు. వాళ్ళిద్దరు ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత కలిసారు. ఆ కలిసిన ఆనందము ఇప్పుడు ఎట్లా వ్యక్తపరుస్తున్నారో చూడండి. ముగ్గురు మిత్రుల కథ. ఇవాళకి వీడియో అయితే అప్లోడ్ చేసేసిన యూట్యూబ్ లోకి. నెక్స్ట్ యూట్యూబ్ లింక్ తీసుకెళ్ళి ఫేస్బుక్ వాల్ మీద పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేద్దాము. ఒక పని అయిపోయింది చెప్పాలి. ఇప్పుడు చూద్దాం ఎన్ని లైక్లు వస్తుంది కదా. సరే రెడీ అయినా నుంచి ఏది రోజు సరే కూడా పక్కన డిస్టర్బ్ చేయమని. అరే 100 మెంబర్స్ ఆన్లైన్ ఉన్నారు ఫ్రెండ్స్. సూపర్ గా బాగుందా? వ్యాపారం ఎలా ఉంది? అమ్మలు ఎలా ఉన్నారు? ఊళ్ళో వ్యవసాయం ఎలా ఉంది? ఓకే, అంతా బాగానే ఉంది. అంతా నవ్వండి ఏంటి అసలు బాగా సరే అయితే మా దగ్గర టైం వేస్ట్ చేయడం రూపాయి కాదు, పైసలు లాభం లేదు. అది నేను యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేస్తా కదా, అది సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏమన్నా చేస్తా ఏమైనా దగ్గర సరే నాకు మా ఆన్లైన్ ఫ్రెండ్ రఘుజీ బర్త్డే పార్టీ ఉంది, ఇన్వైట్ చేసి అక్కడికి వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాం మా రఘుజీ. సో దించా మ్యూజిక్ ఉంటుంది, పార్టీ ఎంజాయ్ చేద్దాం. చలో రఘుజీ. ఏంద్రా నువ్వు నీ తప్ప ఎవరు కనబడతాడు? పార్టీ ఇస్తున్నాము ఆన్లైన్ మెసేజ్ పెట్టు. ఒక్కడే మాత్రం ఆన్లైన్ పెట్టు.
ఫేస్బుక్ లో పెట్టాము. ఫేస్బుక్ లోనే ఉంటుంది. ఓ అరే ఉన్నారా కార్తీక్? ఈ రామయ్య నాకు ఒక మంచి వీడియో పోస్ట్ పంపిస్తా అని చెప్పి ఇప్పుడు రిజల్ట్ తీసినా మొత్తం కాదు. మన దోస్తులంతా ఆన్లైన్ ఉంటారు బాలు. చల్ రాయ్ నేను నాకు నచ్చ ఏ ఇట్లా బాలు 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 అరే ఇంత రిజల్ట్ అంటే ఖరాబ్ ఏం చేద్దాం ఇప్పుడు. ఏం నా నాలుగు బాలు ఏం లేదు మా ఫ్రెండ్స్ లేట్ వస్తాను ఆయన బాగా మంచిగా ఉంది కదా కంప్యూటర్ ఎట్లా ఇక్కడ వీడియో కోసం మిస్ అయింది ఇక్కడ నాగదే ముందు 10 ఉంటాయేమో చూసుకో వీడియో సరే ఎవరో అరే నాకు పనులు చాలా తొందరగా వచ్చేసాను నేను. హ్యాపీ బర్త్డే హాయ్ ఫ్రెండ్స్ బర్త్డే ఇవాళ బర్త్డే పార్టీ ఇక్కడ నా చూస్తున్నారు కదా లైవ్ హ్యాపీ బర్త్డే కావాలంటే హాయ్ హ్యాపీ బర్త్డే అరే టైం అయింది ప్లీజ్ అరే అరే ఇప్పుడు నా ఆన్లైన్ మీటింగ్ ఉంది అంతా ఫ్రెండ్స్ అందరూ ఆన్లైన్ ప్లీజ్ అరే ప్లీజ్ వావ్ 1000 లైక్స్ ఏ అయ్యో అరే బాయ్ డ్యామేజ్ అయింది అరే ఆన్లైన్ లో పోస్ట్ పెడదాం ఈ ఓటర్ మీరంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ చెప్పండి రా అమ్మా సరే నా ఫ్రెండ్స్ ఆన్లైన్ ఫ్రెండ్స్ వచ్చి వాడుతున్నాను తప్పు బాలు బాలు తిన్నాడు అరే నీకే తెలిసిందా నా మెసేజ్ చూసి వచ్చేది మీరు అరే అది మెసేజ్ తెలుసా? ఫోన్ నా వచ్చేయ్ రా. వచ్చి నన్ను help చేసేది తెలుసా? ఆన్లైన్ ఫ్రెండ్స్ ఏమన్నా వాళ్ళు నాగా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ వాళ్ళు పట్టించుకుంటేనా వాళ్ళు నిన్ను చూసిన కాబట్టి లక్కీగా కింద వాళ్ళకి తీసుకొని వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవునా నిజం చెప్తారా మీరు? అరే మధ్య మోసం అరే అరే వద్దురా బాబు ఫోన్ చేసావా ఫోన్ చేసావా చూడండి రా బాబు యూట్యూబ్ పట్టవా అనండి రా. ఫేస్బుక్ పట్టవా అనండి. లైక్ పట్టవా అనండి. సబ్స్క్రైబ్ పట్టవా అనండి రా, వదిలేయండి రా. ఏం తెలుసుకున్నావు అరే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది అనవసరంగా నా జీవితాంతం ఆ టైం అంతా బొక్క పెట్టింది మొత్తం ఫేస్బుక్ మీద స్కైప్ మీద ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద పెట్టినా అదేదో రియల్ ఫ్రెండ్స్ తో పెట్టినా బాగుంటుంది జీవితం. ఒక విషయం నాకు అర్థమైందిరా ఆన్లైన్ ఫ్రెండ్స్ అంటే చిన్న కళ్ళతో పెద్ద చూపు చూసినా చూడకపోయినా పర్వాలేదు కానీ మనలాంటి రియల్ ఫ్రెండ్స్ మీరు మాత్రం పెద్ద కళ్ళతో చిన్న చూపు చూడకూడదు అని అర్థమైందిరా. మీరు అసలు ఏం చిన్నపిల్లలు నీకోసమే చేస్తుంది ఊళ్ళో దూరంగా ఉన్నాయని